రామరాజు గారు లేకపోతే మాలో ఎవ్వరికీ సంతోషం లేదు. మాకెవ్వరికీ జీవితం లేదు. వెలకట్టగలిగే ఆస్తిని మీ పాదాల చెంత పెట్టాను. వెలకట్టలేని మా మనిషిని మాకు తిరిగి ప్రసాదించండి. నేనే కాదు, మా కుటుంబం అంతటినీ మీ పాదాల చెంత నిలబడి నా భర్తని తిరిగివ్వడానికి ప్రాధేయపడమంటే అలాగే చేస్తాను. ఇప్పటికైనా పగని పక్కన పెట్టి నా భర్తని నాకు దక్కేలా చేస్తారని, మా కుటుంబానికి నిలువెత్తు ధైర్యాన్ని తిరిగిస్తారని నమ్మి వెళ్తున్నాను. వస్తానమ్మా. నా చిన్నప్పుడే మా అమ్మని పోగొట్టుకుని మా తాతయ్య బామ్మల దగ్గర పెరిగాను. అలాంటి అమ్మ స్థానాన్ని మీకిచ్చి వేడుకుంటున్నాను. తరిమే పంతం అంతం కాదా, కలిసే గుణమే మనలో లేదా, ఒలికే రక్తం ఎవరిదైనా, మెరిసే వర్ణం ఎరుపే కాదా, ఒరిగే ప్రాణం ఎవరిదైనా, కురిసేదంతా నాకు పతి భిక్ష పెట్టండి. పరుగే గాని గమ్యం చేరేదెవరు, ఎన్నాళ్ళింకా చావుల సందేశాలు, ఎదలే నదులై కలిసిన అంతే చాలు. అన్నయ్యని బయటికి తీసుకురావడానికి కొద్దో గొప్ప ఉపయోగపడుతుందన్న సాక్ష్యాన్ని 2 రోజులుగా మన ఇంట్లోనే పెట్టుకుని చేతిలా దూరం చేసుకున్నాం. అదృష్టం మన ఇంటి నుంచి దూరమై చాలా రోజులైంది కదా, మన తలరాత అలా తగలడింది. అదంతా సరే, బావగారిని బయటికి తీసుకొస్తుంది అన్న నమ్మకంతో అక్క ఆ శకుంతల పేరు మీద ఆస్తి అంతా రాయించుకుని వెళ్ళింది కదా. మనందరం సంతకాలు కూడా పెట్టాం. అదంతా బాగానే ఉంది. అసలు బావగారు సంతకం పెడతారంటారా? అరే సీత చెల్లి అడగాలే గాని రామరాజు బాబు సంతకం పెట్టకుండా ఉంటాడా ఏంది? అన్నయ్య సంతకం పెడతాడు కానీ ఆ శకుంతల ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేదా అనే నాకు అనుమానంగా ఉంది. నాకు కూడా అనుమానం లేకపోలేదు నాని.
ఆడది పోషించే పాత్రలన్నిటిలోనూ అమ్మ స్థానమే ఎప్పటికీ విశిష్టమైనది. ప్రతి బిడ్డకి మొదటి ప్రేమ, మొదటి లాలింపు, మొదటి గురువు, మొదటి ఆప్యాయత అమ్మ. వీటన్నింటికీ నోచుకొని నోరారా అమ్మ అని పిలుచుకోలేని దురదృష్టవంతురాల్ని నేను. అలాంటి అమ్మ స్థానాన్ని మీకిచ్చి వేడుకుంటున్నాను. నాకు పతి భిక్ష పెట్టండి. రేయ్ రే పదరా. నన్ను వదలండ్రా ప్లీజ్, పద. వదలండ్రా రేయ్ నన్ను వదిలిపెట్టండి, వదిలిపెట్టండి రేయ్ మేడం రేయ్ రే మేడం, నన్ను వదలండ్రా వీడు దొరికాడు ప్లీజ్, మేడం. వదలండ్రా రేయ్ నన్ను వదిలిపెట్టండి పదరా పైకి. రేయ్ పదరా. రే నన్ను వదలండ్రా ప్లీజ్, పద. వదలండ్రా రేయ్ నన్ను వదిలిపెట్టండి. పదరా. ఆస్తి పేపర్లిచ్చి ఆ శకుంతలతో మాట్లాడి వస్తానని చెప్పి వెళ్ళిన అక్క ఇంకా రాకపోవడం ఏంటి? ఏమన్నా ప్రాబ్లం ఏమో. నువ్వు నాని వెళ్ళి చూడండి శ్రవణ్. శకుంతల ఇల్లు మనకు తెలియదు కదా సరస్వతి, ఎక్కడికని వెళ్ళి చూస్తాం? నేనైతే శకుంతల ఇంటికి పోలేదు గాని నాకు అడ్రస్ అయితే ఇరకనే. శ్రవణ బావా మనం పోదాం పద. పదండి. నువ్వు ఇంకా రాలేదని అందరం టెన్షన్ పడుతున్నావు వదినా. శకుంతల కాస్త పేపర్స్ ఇచ్చావా? అన్నయ్యని విడిపిస్తానని చెప్పిందా? తప్పకుండా మీ అన్నయ్యని బయటికి తీసుకొస్తుంది నాని. మనమైతే నమ్మం గాని అక్క, ఆ శకుంతల మాట నిలబెట్టుకుంటుందంటావా? కొన్ని సమస్యలు మనం పరిష్కరించుకోలేనప్పుడు ఎవరినో ఒకరినైతే నమ్మాలి కదా దాక్షాయిని. మీ బావగారు జైల్లో ఉన్న సిచ్యువేషన్లో ఆయన బయటకు రావడానికి మన ముందున్న ఏకైక ఆధారం ఆ శకుంతలాదేవి. ఆస్తినంత రాసిచ్చాక కూడా ఆవిడ మాట తప్పుతుందని నేనైతే అనుకోవట్లేదు. కాదేమోనని అనుమానం దేనికి వదినా? నెగిటివ్గా ఆలోచించడం దేనికి? రేపు మా అన్నయ్య ఇంటికి తిరిగి వస్తున్నాడు అంతే. వదినా, మా అన్నయ్యకి నువ్వు భార్యగా దొరకడం, మాకు వదినగా రావడం మా అదృష్టం. అన్నయ్య జైలుకు వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు తిండి నిద్ర మానేసి
అన్నయ్యని ఇంటికి తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నావు వదినా. ఎట్లయితేనా చెల్లి కష్టం ఫలించి బావ తిరిగి వస్తుండు. నాకైతే మస్తు దిల్ కుషున్నది. బావగారు ఇంటికి వస్తున్నారన్న సంతోషం కన్నా ఆస్తి మొత్తం పోయిందన్న బాధే ఎక్కువగా ఉంది. నాది కూడా సేమ్ ఫీలింగ్. అయ్యగారు జైలు నుంచి తిరిగి రావడం మనకు పండగ అమ్మగారు. అవును మారుతి, మామిడి తోరణాలు కట్టు, దిష్టికి గుమ్మడికాయ రెడీ చేయి. ఆయనకి ఇష్టమైన వంటలన్నీ రెడీ చేస్తాను. ఇప్పటిదాకా మనం అనుభవించిన కష్టాలన్నీ పోయినట్టే. రేపటి నుంచి ఎప్పట్లాగే అందరం సంతోషంగా ఉంటాం. వదినా, థ్యాంక్ యూ సో మచ్ వదినా. రేపు అన్నయ్య వచ్చేసరికి ఇల్లంతా అలంకరించి ఉంచుదాం. అలాగే శ్రవణ్. రే రా, పనులు చూద్దాం. రా. పదన్నయ్య. రండి. స్వామి, ఆస్తంతా శకుంతల పేరు మీద రాసి నా భర్తని విడిపించుకోవాలి అనుకోవడం అది తప్పో ఒప్పో నాకు తెలీదు. ఖచ్చితంగా నా స్వార్థం మాత్రం కాదు. 10 మంది మేలు కోరే గొప్ప మనిషి అన్యాయంగా శిక్ష అనుభవించకూడదని నా తాపత్రయం. ఆయనని బయటికి తీసుకురావాలన్న నా ఆరాటంలో ఆస్తి పేపర్స్ మీద సంతకాలు పెట్టించినందుకు నా మరుదులు కాని నా చెల్లెళ్ళు కాని బాధపడుంటే నన్ను క్షమించు స్వామి. ఏ ఆటంకం కలగకుండా ఆయన రేపు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా దీవించు స్వామి. ఇక మాకు అంతా మంచే జరగాలి. మేమంతా ఎప్పటికీ కలిసే ఉండాలన్నా నా భర్త కోరిక తీర్చి మేమెప్పుడూ ఇలాగే ఉండాలి స్వామి. ఆస్తి పోతే పోయింది గాని వెలకట్టలేని ఆస్తి మా అన్నయ్య నిర్దోషిగా తిరిగి వస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మారుతి. అన్నయ్య మనతో ఉండాలే కానీ ఇలాంటి ఆస్తులు మనం ఎన్నైనా సంపాదించుకోవచ్చు. అయినా ఎన్ని కోట్లు సంపాదించినా పెద్దన్నయ్య పెద్దదుని ముందు సరితూగలవా? మంచిగా చెప్పిండ్రు. అసుంట అన్న వదిన దొరికిండ్రంటే పోయిన జన్మలా మీరెంతో పుణ్యం చేసుకుని ఉంటారు. వీళ్లే కదా పేకట గారు, నేను కూడా ఏదో పుణ్యం చేసుకున్నాను కాబట్టే ఇలాంటి మంచి మనుషుల దగ్గర పనిలో చేరాను. ఇగో బావ ఇంటికి వస్తుండు కాబట్టి మనందరం జోర్దార్ పార్టీ చేసుకోవాలి. అది ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు కనిపిస్తున్నావేంటి దాక్షాయిని? అవును సరస్వతి, దేని గురించి? బావగారు జైలు నుంచి తిరిగి ఇంటికి ఎలా వస్తారో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది దాక్షాయిని? మన ఆస్తంతా రాయించుకుని ఆ శకుంతలాదేవి బావగారిని విడిపిస్తానని చెప్పింది కదా. అందుకే నీకు బుర్ర లేదు అనేది. ఇప్పుడు ఆ మంజుల చావు నిజమా కాదా? నిజమే. దాని మెడ మీద బావగారి వేలిముద్రలున్నాయని, చంపేటప్పుడు తీసిన వీడియో కూడా సాక్ష్యంగా ఉందని పోలీసులు చెప్పడం నిజమా కాదా? అది కూడా నిజమే. అలాంటప్పుడు బావగారిని పోలీసులు ఎందుకు రిలీజ్ చేస్తారు? శకుంతలాదేవి తీసుకొస్తానని చెప్పింది కదా. బా
చట్టం న్యాయం ఏమైనా ఆవిడ గారి సొత్తా? మనం అనుకున్నట్టు బావగారిని బయటకు తీసుకురావడానికి? అరెస్ట్ చేసిన ముద్దాయి బయటికి రావాలి అంటే కోర్టులో కొన్ని ప్రొసీడింగ్స్, ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి. అదంతా లేకుండా రేపే ఊరు నుండి వచ్చినట్టు బావగారు జైలు నుంచి వస్తారు అంటే నాకు బుర్ర పగిలిపోతుంది. అయితే వేడి వేడిగా ఒక టీ పెట్టి తీసుకురానా, కొంచెం ఫ్రీ అవుతుంది. నువ్విచ్చిన టీ తాగితే బుర్రే కాదు మది కూడా పోతుంది. ఆస్తంతా పోయాక ఇక ఏం పోతే ఏంటి, పోకపోతే ఏంటి? ఆ శకుంతలాదేవి ఏదైనా పలుకుబడి ఉపయోగించి బావగారిని తీసుకొస్తుందేమో. నువ్వెక్కువగా ఆలోచించకుండా పడుకో దాక్షాయిని. రేపు అసలే బావగారు వస్తున్నారని కొన్ని స్పెషల్స్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు చేసినవి తినడం కంటే ఆయనకు ఆ జైలే బెటర్. అమ్మగారు, పాలు తీసుకోండి అమ్మా. అమ్మగారు, సీతమ్మ వచ్చి ఆస్తి కాగితాలను ఇచ్చి వెళ్ళిన దగ్గర నుంచి నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీ ఆలోచనలో ఏదో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుందమ్మా. మీరనుకున్నట్టే రామరాజు గారిని జైలు పాలు చేశారు. మీరు కోరుకున్నట్టే సీతమ్మ గారు మీ కాళ్ళు పట్టుకున్నారు. మీరు ఆశపడ్డట్టే ఆస్తి కాగితాలు మీ చేతికొచ్చాయి. మీ పగ తీరిందమ్మగారు. మీ పంతం నెరవేరింది. మీ తీరు చూస్తుంటే మీ ద్వేషం చల్లారిపోయినట్టే ఉంది. రామరాజు గారిని విడిపించి తీసుకొస్తారనిపిస్తుంది. మారుతి, అమ్మగారు వస్తానండి.